నమస్కారం రామ్ గారు. నమస్తే అండి. సో ప్రాక్టికల్‌గా మీరు మాట్లాడుతున్నట్టు మీరు మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉంటారా? ప్రాక్టికల్‌గా ఈ క్షణమే నేను ఆలోచిస్తాను. ఫ్యూచర్ ఇప్పుడు నెక్స్ట్ నా వర్క్ ఏంటి అనేది ఆలోచించకుండా రైట్ నౌ దిస్ పాడ్‌కాస్ట్ ఐయామ్ ఎంజాయింగ్ ఇట్, ఐయామ్ అబ్జర్వింగ్ ఇట్ అని కన్సిస్టెంట్‌గా ఎవ్రీడే ఉండగలరా మీరు? రైట్. ఇప్పుడు కాన్షియస్‌నెస్ అనే ఒకటి ఉంటుంది. మన మైండ్ ఏం చేస్తుందంటే, మీరు యాక్చువల్‌గా ఒక పెద్ద సబ్జెక్ట్‌ని ఓపెన్ చేశారు ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్‌ని ఓపెన్ చేశారు తెలియకుండానే. అసలు కాన్షియస్‌గా ప్రతిసారి ప్రయత్నించకపోతే సాధ్యం కాదు. నాకైనా ఎవరికైనా సరే నేను మైండ్‌ఫుల్‌నెస్‌గా ఈ క్షణంలో ఇప్పుడే ఆలోచించాలని ప్రతిసారి మీ ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేస్తే తప్ప సాధ్యం కాదు. కొంతకాలం తర్వాత అలవాటుగా మారచ్చు. ఎందుకు సాధ్యం కాదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు మీరు ఎదురు కూర్చున్నారు పాడ్‌కాస్ట్. కూర్చుంటేనే ఒక గెస్ట్ ఎలా రెస్పాండ్ అవుతాడు, క్వశ్చన్ అడిగినప్పుడు ఎలా ఆన్సర్ ఇస్తాడు, వస్తూనే అతను ఏమేమి చూసుకోవాలి, ఇవన్నీ యువర్ ఎక్స్పీరియన్స్. సో మీ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఏం చేస్తారంటే, యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ మీకు ఎప్పుడు ఏం చేయాలో చెప్తూ ఉంటుంది. ముందుగానే నిర్ణయించుకుంటూ ఉంటారు. నేను ఏం అడిగితే మీరు ఏం రెస్పాన్స్ ఇవ్వాలో అది కూడా మీ అందరికి ఫిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమైందంటే, కొంతకాలం తర్వాత మీకు పాడ్కాస్ట్ అన్నా ఇంటర్వ్యూ అన్నా ఒక 5 క్షణాల ముందర ఆలోచిస్తే చాలు, వచ్చి కూర్చున్న తర్వాత యూ విల్ ఆల్ బికమ్ ఆటోమేటిక్. ఎస్, ట్రూ. ఎవ్రీథింగ్ విల్ బికమ్ ఆటోమేటిక్. సో ఆటోమేటిక్ అయిపోయిన తర్వాత ఒక నెల తర్వాత 3 నెలల తర్వాత ఎవరైనా ఏమండి పలానా ఇంటర్వ్యూ చేశాను, అవును ఎవరినో చేశాను కానీ చాలామంది చేశాను, అవునవును మీరు గుర్తున్నారు కానీ ఏమేమి అడిగాను అన్నది అప్పుడేం గుర్తులేదు. ఓకే. ఇట్ బికమ్స్ హిస్టరీ. సో నేనేం చెప్తున్నా అంటే, మనం రోజు చేసే పనుల్లో రొటీన్ అయినప్పుడు, మెకానికల్ అయినప్పుడు, ముండేన్ అయినప్పుడు, మనం ఇప్పుడు చేస్తున్న పని కూడా మనకు తెలియకుండానే ఇంతకుముందు చేసిన పని ఆటోమేటిక్గా చేస్తుంటాం. ఆటోమేటిక్ కాకుండా ఆస్వాదించి చేస్తే అది అద్భుతంగా ఉంటుంది అని. ఇప్పుడు మీరు అన్న తర్వాత ఐ బికేమ్ వెరీ కాన్షియస్ టు బీ మైండ్ఫుల్ కాబట్టి మీరు ఏం క్వశ్చన్ అడుగుతారో నాకు తెలియదు. మీరు నాకు అడిగే ముందు ఈ ప్రశ్న అడుగుతా అని చెప్పలేదు. సో నాకు ఇప్పుడు వచ్చిన ఆలోచనతో నేను పంచుకున్నాను, బికాస్ ఐఎమ్ ఇన్ మైండ్ఫుల్. ఓకే. ఒకవేళ క్వశ్చన్స్ ఆన్సర్స్ మన ఇద్దరం ముందే డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు మీరు నాకు ఇందాక చెప్పిన క్వశ్చన్ అడుగుతాను ఇంకా అది అడగలేదు ఏంటబ్బా అని నేను ఆలోచన అంటే అప్పుడు ఏం చేస్తే వెనక్కి వెళ్ళిపోతా. తర్వాత మీరు క్వశ్చన్ అడుగుతూనే ఏం ఆన్సర్ చెప్పాలా అని నేను ఆలోచిస్తున్నప్పుడు నా దగ్గర ఉన్నది ఎలా తీసుకురావాలా సబ్జెక్ట్ అని నేను ప్రయత్నిస్తా. వీటన్నిటి వల్ల ఏంటంటే సింక్ మిస్ అవుతుంది. చూస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా మీరు మైండ్ఫుల్గా లేరు, మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు తప్ప ఏం అడిగారో అది మాత్రం చెప్పలేదు అని తెలుస్తుంది. ఓకే. అంటే మైండ్ఫుల్గా ఉండడం అది మిస్ అవుతుంది ఇప్పుడు. సో వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పోజ్డ్ టు ద సోషల్ మీడియా ఎ లాట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పోజింగ్ టు సోషల్ మీడియా వల్ల మీరు సోషల్ మీడియాలో చూస్తున్న జీవితాలు వాస్తవం అని భ్రమించడం వల్ల మీకు కనిపించే ప్రతి ఫోటోగ్రాఫు, ప్రతి ఇమేజు అది నిజంగా అలాగే ఉంది జీవితం అని అనుకోవడం వల్ల మీరు స్టేటస్ ఎప్పుడైనా అప్డేట్ చేస్తారా? ఇప్పుడు స్టేటస్లో ఏ ఫోటో పెడతారో ఆ ఒక్క ఫోటోనే తీసుంటారా, 4-5 ఫోటోలు తీసుంటారా? ఆ టైంలో 4-5 తీసుంటాం. ఒక్కటి మాత్రం స్టేటస్లో పెడతారు. ఏది పెడతారు అందులో 4-5లో? అన్నిటికంటే బాగుండేది కదా. అంటే బాగున్న 4 నాకు తెలీదు, మీరు బాగున్నది ఏది పోస్ట్ చేశారో అదే చూస్తాను. సోషల్ మీడియాలో మీరు చూసే పోస్టింగ్లో జీవితంలో 0.001% మాత్రమే. అసలు బాగులేని జీవితాన్ని ఎవరు ఫోకస్ చేయరు, ఎక్స్పోజ్ చేయరు, పోస్ట్ చేయరు. సో మీరు చూస్తున్న 0.001 100% అని మీరు భ్రమపడుతున్నారు వల్ల కంపారిజన్ మొదలవుతుంది. మీరు కూడా అలాగే జీవించాలని ఉంటుంది. సో ఈ స్టేటస్లు పెట్టాలా వద్దా? వాట్సాప్ కానీ, ఇన్స్టా కానీ, స్టోరీస్ ఇలాంటివి? ఇట్ ఈస్ యువర్ చాయిస్ హౌ యూ వాంట్ టు లివ్ అని. స్టేటస్ వల్ల ఇప్పుడు స్టేటస్ వల్ల బిజినెస్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు, దే క్యాన్. అయితే స్టేటస్ పెట్టే వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, నేను ఇలా జీవిస్తున్నానని ఇతరులు అనుకోవాలని నేను పోస్ట్ చేస్తున్నానా? అదే మెయిన్ ఉంటుంది. లేదంటే ఎవరికో మనం చూపించాలి, ఐఎమ్ హ్యాపీ వితౌట్ యూ, అదే ఇంకొకటి ఉంటుంది. రైట్? ఇది కరెక్ట్ అంటారా? అంటే ఒక కైండ్ ఆఫ్ ఫర్ మీ ఏదైనా ఒక స్టేటస్ పెడితే నన్ను ఎవరైనా హర్ట్ చేసినా, నాకెవరైనా దూరంగా ఉన్నా వాళ్ళు చూస్తే
అది మళ్ళీ వ్యూస్లో చెక్ చేసుకుంటాం కదా, ఎవరు చూసారో చూస్తే ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది ఓకే కదా, హ్యాపీనెస్ ఇస్తుంది కదా. సో వై కాంట్ వీ డూ దట్ అన్న ఆలోచన కరెక్టా రాంగా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. సక్సెస్ సాటిస్ఫాక్షన్ రెండు రకాలు. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్తో సక్సెస్ పొందడం ఒకటి. నా సర్టిఫికేట్ చూసి మీరు మెచ్చుకున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ, సక్సెస్ఫుల్, సాటిస్ఫైడ్. నా స్టేటస్ చూసి, నా ప్రొఫైల్ చూసి, నా డెసిగ్నేషన్ చూసి, నా పవర్ చూసి, నా పొజిషన్ చూసి, పైన కనిపించే నా కారు చూసి, నా స్టేటస్లో నేను చూపించేవి ఏవైనా సరే దాని ద్వారా వచ్చే గుర్తింపు వల్ల సక్సెస్ పొందాలనుకున్న సక్సెస్ ఒకటి. రాంగ్ ఏం కాదు, దట్ ఈజ్ వన్ సక్సెస్. బట్ మీరు ఏ సక్సెస్ని కోరుకుంటున్నారన్నది చాలా ఇంపార్టెంట్. రెండవది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక డాక్టరు ఫ్రీగా వైద్యం చేయాలని అనుకుంటే తను వైద్యం చేసిన తర్వాత సార్ చాలా బాగా అయింది, మీకు అసలు డబ్బు లేకుండా ఎవరూ చేయరు అనుకున్నాను, మా కుటుంబాన్ని కాపాడారు అని అన్నప్పుడు డాక్టర్ ఒక్కడే తృప్తి పడితే ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, సాటిస్ఫైడ్. ఒక స్కూల్ టీచరు, గవర్నమెంట్ టీచరు తన జీతం తీసుకునే ఒక అబ్బాయిని బాగు చేసి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయక్కర్లేదు, కానీ ఒక వ్యక్తి ఆ రోజు నిద్రపోయేటప్పుడు ఆయన ఎంత ఆనందంగా నిద్రపోతాడంటే ఇట్ ఈస్ అ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. సో ఇదేంటంటే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సు, ఇంటర్నల్ ఇన్ఫ్లుయెన్స్ అని రెండు ఉంటాయి. మీరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, స్టేటస్ పెట్టినా, ఏం చేసినా సరే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సు అంతులేనిది. ఇంకా అయిపోయింది, సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు, అది ఆగదు, కంపారిజన్ ఉంటుంది, ఇంకా 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 అని ముందుకు వెళ్తూనే ఉంటుంది. సో హ్యాపీనెస్ ఇస్తున్నా బయట వాళ్ళు చూస్తున్నారు, దాన్ని చీప్ డోపమైన్ అని కూడా చాలా మంది అంటున్నారు. ఆబ్వియస్లీ రైట్, డోపమైన్ మీరు పొందుతున్నారు, కానీ ఈజ్ ఇట్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్? ఓకే, చాలా ఇంపార్టెంట్. సో ఆర్గానిక్ ఏంటంటే ఇప్పుడు కొంతమంది నేచర్ చూస్తారు, చూసి నేచర్లో ఉండి నేచర్ని అంతా ఆస్వాదించడం ఒకరు, ఫోటో తీసేవాళ్ళు ఒకరు ఉంటారు, సెల్ఫీ తీసుకునేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా కాదు, మీరు నిజంగా నేచర్ని ఆస్వాదించాలా, ఫోటోగ్రాఫ్ని ఆస్వాదించాలా? నేచర్ని ఆస్వాదించాలని అనుకుంటే నేచర్లో ఉండండి, ఫోటో తీయడం తప్పేం లేదు, కానీ నేచర్లో కూడా మీరు ఉన్నారా నిజంగా? రెండు చేయొచ్చు. సో నౌ యువర్ ప్రయారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు పెడుతున్న స్టేటస్, మీరు చూపిస్తున్న స్టేటస్, మీరు ఎగ్జిబిట్ చేస్తున్న మీరేంటో ఎవరైనా వ్యాలిడేషన్ కోసమా, ఇంకోరు మెచ్చుకోవాలి, ఇంకోరు గొప్ప అనుకోవాలి, ఇంకోరు గుర్తించాలి అనే దీనికోసమా, లేదా మిమ్మల్ని మీరు గుర్తించారా లేదా? ఇట్ ఈస్ నాట్ దట్ హౌ ద వరల్డ్ సీ యూ ఈజ్ ఇంపార్టెంట్, బట్ హౌ యూ సీ యువర్ సెల్ఫ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్.